Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఐపీఎల్ లీగ్ చివరి మ్యాచ్ లో ఢిల్లీ భారీ స్కోర్ సాధించింది. కోల్కతా వేదికగా కేకేఆర్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో కేఎల్ రాహుల్ రెచ్చిపోయాడు. ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ 39 పరుగులు, మిల్లర్ 28, పరాగ్ 24 పరుగులతో రాణించారు. ఇక ఢిల్లీ స్కోర్ 5 వికెట్లకు 203 పరుగులుగా ఉంది. కేకేఆర్ బౌలర్లలో దూబే 2, అనుకుల్, సునీల్ అలాగే వరుణ్ తల వికెట్ తీసుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 204 పరుగులుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, కేకేఆర్ డిఫెండ్ చేస్తుందా, టార్గెట్ ను ఛేదిస్తుందా అనేది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ కూడా ఏ పరిస్థితుల్లోనైనా విజృంభించి ఆడగలదు అనేటువంటి మాట ఏంటి, ఎలా చూడాలంటారు? ఏదైతే ఐపీఎల్ చివరి మ్యాచ్ కి సంబంధించినంత వరకు కూడాను ఢిల్లీ ఏదైతే స్కోర్ ఉందో భారీ స్కోర్ కొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కలకత్తా వేదికగా జరిగినటువంటి కేకేఆర్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో కేఎల్ రాహుల్ రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కేఎల్ రాహుల్ కి సంబంధించినంత వరకు 60 పరుగులు చేసినటువంటి పరిస్థితి. అలాగే అక్షర్ పటేల్ 39, మిల్లర్ 28, ఫరాక్ 24 చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఢిల్లీకి సంబంధించినంత వరకు ఆ స్కోర్ ఏదైతే 203 పరుగులకు గాను 5 వికెట్లు నష్టం జరిగినటువంటి పరిస్థితి. అయితే కేకేఆర్ బౌలర్లకు గాను దూబేకి 2 వికెట్లు, అకుల్, సునీల్ నాయర్, వరుణ్ తో తొలి వికెట్ తీసినటువంటి పరిస్థితి. కోల్కతా నైట్ రైడర్స్ కి సంబంధించినంత వరకు 204 పరుగులు లక్ష్యం పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఢిల్లీ పూర్తి స్థాయిలో తన యొక్క ప్రతాపాన్ని చూపించి పెద్ద ఎత్తున కేఎల్ రాహుల్ కూడా విచ్చుకుపడినటువంటి పరిస్థితి. హాఫ్ సెంచరీ చేసి ఏదైతే కేకేఆర్ కు బౌలర్లకి చివగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్క బాల్ ను కూడా పూర్తిగా ఆడినటువంటి పరిస్థితి. ఢిల్లీకి సంబంధించినంత వరకు కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి తన ప్రతిభ కనబరిచారని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తాయింది. కేకేఆర్ కి సంబంధించినంత వరకు అతి పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టినటువంటి పరిస్థితి. కానీ కేకేఆర్ బౌలర్లతో దూబే కాస్త 2 వికెట్లు తీసినప్పటికీ కూడా మిగిలిన బౌలర్లు చెరో వికెట్ తీసినటువంటి పరిస్థితి. ఇక్కడ మరీ ముఖ్యంగా ఢిల్లీ టాప్ ఆర్డర్ తో పాటుగా మిడిల్ ఆర్డర్ కూడా కొంత గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ కూడా కొంత బ్యాటింగ్ చేసినటువంటి పరిస్థితి. లైనప్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించినంత వరకు కేఎల్ రాహుల్ 60 హాఫ్ సెంచరీ పైన చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా అక్షర్ పటేల్ గాని, మిల్లర్ గాని, ఫరాక్ గాని ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ లో వచ్చినటువంటి మిల్లర్ గాని, ఫరాక్ గాని ఆడినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో 203 పరుగులు పెట్టినట్టు చేసినటువంటి పరిస్థితి. 204 పరుగుల లక్ష్యాన్ని ఏదైతే పెట్టినటువంటి కేకేఆర్ మీద పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పిచ్ కండిషన్స్ బట్టి భరత్, పిచ్ కండిషన్స్ బట్టి కేకేఆర్ ఆ టార్గెట్ ని ఛేదిస్తుందా అనే ఒక మెయిన్ క్వశ్చన్. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీ ఆడినటువంటి పరిస్థితితో పోల్చుకుంటే కేకేఆర్ కి సంబంధించినంత వరకు కూడా కొంత లైనప్ తో పాటుగా బౌలింగ్ ఆర్డర్ కూడా ఢిల్లీకి సంబంధించినంత వరకు కూడా బౌలింగ్ ఆర్డర్ బాగుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వెదర్ కండిషన్ కూడా అదే స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఖచ్చితంగా పిచ్ కి సంబంధించినంత వరకు కూడాను ఏ స్థాయిలో పిచ్ ఉంది, పిచ్ కి సంబంధించి ఎలా ఉంటుంది, ఎందుకంటే కలకత్తా వేదికగా జరుగుతుంది మ్యాచ్. పిచ్ అక్కడ కండిషన్ అయితే మాత్రం ప్రెసెంట్ చాలా వెట్టగా ఉండేటటువంటి పరిస్థితి. బౌలర్లు ఫస్ట్ తో పోల్చుకుంటే ఏదైతే మొదట బ్యాటింగ్ లో కొంత బౌలర్లు స్పిన్ గానీ, ఫాస్ట్ బౌలింగ్ గానీ తిరగకపోయినప్పటికీ కూడా సెకండ్ బ్యాటింగ్ పైన అది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇది కలకత్తాకు సంబంధించినంత వరకు కూడా ఢిల్లీ బౌలర్ బ్యాటింగ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఎవరు ఆడతారో వాళ్ళకి విజయ అవకాశాలు అత్యధికంగా ఉండేటటువంటి ఆస్కారం. ఎందుకంటే వేసవి సమయం కావడం, పిచ్ లో అత్యంత తేమ ఉండేటటువంటి పరిస్థితి లేకపోవడం, బౌలింగ్ కూడా అక్కడ మీకు అనుకున్న స్థాయిలో బౌలింగ్ తిరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ ఫస్ట్ స్పెల్ ఎవరైతే వేశారో వాళ్ళకి బౌలింగ్ లూజ్ గా పడేటటువంటి ఆస్కారాలు ఉంటాయి. కానీ సెకండ్ బౌలింగ్ చేసేసరికి బ్యాటింగ్ పిచ్ నలిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి. బ్యాటింగ్ పిచ్ లో ఏదైతే కలకత్తాలో ఉండేటటువంటి వెదర్ కండిషన్ నేపథ్యంలో బౌలింగ్ బాగా పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఎవరు వాడతారో వాళ్ళ బ్యాటింగ్స్ ఎవరైతే టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా బౌలింగ్ బ్యాటింగ్ సంబంధించినంత వరకు కూడా బౌలింగ్ బాగా పడేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేకేఆర్ కి కాస్త ఇది డిఫెన్స్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ముందంజ వేయాలనుకుంటే కాస్త అగ్రెసివ్ గా ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కాకపోతే ఇప్పుడు ఉండేటటువంటి వెదర్ కండిషన్ బట్టి
పిచ్ ఎలా ఉందన్నది చూడాల్సినటువంటి సిచ్యువేషన్. దాన్ని బట్టి బౌలర్ల పరిస్థితి బట్టి కేకేఆర్ విజయ అవకాశాలు ముందుంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఐపీఎల్ లీగ్ చివరి మ్యాచ్ లో ఢిల్లీ భారీ స్కోర్ సాధించింది. కోల్కతా వేదికగా కేకేఆర్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో 60 పరుగులతో చెలరేగి ఆడాడు రాహుల్. ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ 39 పరుగులు, మిల్లర్ 28, పరాక్ 24 పరుగులతో రాణించారని చెప్పాలి. ఢిల్లీ స్కోర్ 5 వికెట్లకు 203 పరుగులుగా ఉంది. కేకేఆర్ బౌలర్లలో దూబే 2, అనుకుల్, సునీల్ నారాయణ్, వరుణ్ తలా వికెట్ తీశారు. కోల్కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 204 పరుగులుగా ఉంది. చూడాలి కోల్కతా గెలుస్తుందా లేదా అని.